హలో, నా పేరు నాగుల మీరా అండి. మా జానకిపురం బోనకల్ మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్. నేను 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. 3 ఎకరాలు మొక్కజొన్న వేసాను. 3 ఎకరాలు 1 ఎకరం మామూలుగా ఇది వెస్టేజ్లో దొరుకుతుందంటండి. గ్యాన్వర్స్ మా ఫ్రెండ్ మా చెల్లి ఒకటి ఇచ్చింది నాకు. అయితే 1 ఎకరానికి వేసి చూడన్నా ఉంది. అయితే 1 ఎకరానికి వేసినండి. వేసినందుకు వేసి కూడా ఒక 15 రోజులు అవుతుంది. 10-15 రోజులు. 10-15 రోజులు కర్ర కూడా మంచిగా వచ్చిందండి. మంచిగా రిజల్ట్ చూపెట్టింది. పర్లా కర్ర బాగానే ఉంది. ఒక మధ్యలో ఇటు 4 సార్లు చేయాలి. వేసినందుకు ఈ కర్ర కూడా సైజ్ తక్కువ ఉంది. దానికి దీనికి చూడండి ఒక సైజు ఇది వేసింది. ఇది మొత్తం ఇదే వేయండి. ఇది చేయాల వేయనందుకు ఇది కర్ర కొద్దిగా సన్నగా ఉంది. ఇది వేసినందుకు కొంచెం కర్ర మంచిగా ఉంది. రిజల్ట్ కూడా బాగానే ఉందండి. అందులో హైట్ కూడా మంచిగా పెరిగింది. కర్ర కూడా మంచి లావు ఉంది. ఎన్ని రోజులు అవుతుందండి వేసి అంటే ఒక వారం 10 రోజులు అవుతుందండి. వారం 10 రోజులు కూడా పర్వాలేదు రిజల్ట్ వేసి. ఈ మొక్కజొన్న నేను వేసి 50 రోజులు అయింది. ఈ 10వ తారీఖు వస్తే 2 నెలలు అయిద్దండి. అయితే పర్లా మొక్కజొన్న మంచిగా పైన 2 ఎకరాలు వేసినా ఇది ఎకరం దానికి దీనికి 10 రోజులు తేడా అయినా కూడా దానికి పోటీ ఇచ్చింది. అవతల 2 ఎకరాలకు పోటీ ఇచ్చింది. మంచిగా ఉంది కర్ర, సైజు ఉంది, మంచిగా ఉంది, గ్రోతింగ్ కూడా బాగుంది. అందుకోసమే అది వెస్టేజ్ వాళ్ళది పర్వాలేదు. గ్రానేజ్ అనేది మంచిగా ఉంది. గ్రాన్యూల్స్ వేసినాకనే ఇలా ఉందంటున్నారండి. గ్రాన్యూల్స్ వేసాక కర్ర కూడా మంచిగా లావు ఉంది. మంచి సైజు వచ్చింది. మంచి గ్రోతింగ్ బాగుంది. కలరింగ్ మంచిగా ఉంది. సైడ్ వేయలేదు మీరు చూశారు. గ్రాన్యూల్స్ వేసినాక ఇంకేమైనా మందులు కొట్టారండి మీరు? ఏం లేదండి, దాంట్లోనే కలిపి ఇచ్చారు మందు. అది 2 మిక్సింగ్. ఏమేమి వేసారు గ్రాన్యూల్స్ లో? యూరియా కట్ వేసిన దాంట్లో గ్రాన్యూల్స్ 2 ప్యాకెట్లు ఇచ్చారండి. ఎకరానికి 2 అని. దాంట్లో కలిపి దాంట్లో లిక్విడ్ కూడా ఇచ్చారు. గమ్ము 2 ప్యాకెట్లకు 2 గమ్ములు వేసారా? గమ్ము దాంట్లో కలిపేసి మిక్సింగ్ చేసి కలిపి నేను చల్లిన. పర్లా ఇది వేయని కొద్దిగా కర్ర సైజు తక్కువ సైజు వేసినా కొంచెం మంచిగా ఉందండి. మేము రైతులకు ఇవ్వచ్చా అండి ఇది? రైతులు ఇవ్వచ్చమ్మా. మంచిగా ఉంది పర్లా. రిజల్ట్ బాగుంది. చూడండి మీరు కూడా రావాలి. కర్ర మంచిగా ఉంది చూసారా? సరే అండి, ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. వెస్టేజ్కి వెరీ థ్యాంక్స్. మంచిగా ఉంది. ముందు మీ వెస్టేజ్ మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా రైతులందరికీ. సరే మేడం, ఓకే, థ్యాంక్స్.